అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఎన్ఆర్ఎస్ చాలామంది వాళ్ళు వివిధ దేశాల్లో ఉండి ఇక్కడ డబ్బులు పంపించి ఇక్కడ ఉన్న వాళ్ళతో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. ప్లస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది హైదరాబాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా పెట్టుబడులు ఎక్కడ పెట్టినారంటే అమరావతి చుట్టూ పెట్టినారు. అమరావతికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు అపార్ట్మెంట్స్ కడుతున్నారు, వెంచర్లు చేసే వాళ్ళు వెంచర్లు చేసినారు. కానీ అక్కడ రాజధాని అనే డిస్టర్బెన్స్ అయిన తర్వాత అదంతా డల్ అయిపోయింది. అక్కడ వాళ్ళు చేసిన వెంచర్లో ఫ్లాట్లు కొనేవాళ్ళు లేరు, వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనేవాళ్ళు లేరు. వాళ్ళందరూ అట్లా వదిలేసి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ చేసినారు లాస్ట్ 5 years. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులకు రాగానే వాళ్ళందరూ ఏం చేసినారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినారు. అమరావతిలో వదిలేసి వచ్చిన వెంచర్లు అపార్ట్మెంట్స్ వాటన్నింటినీ మళ్ళీ తయారు చేస్తున్నారు, మళ్ళీ అమ్మకానికి రెడీ చేస్తున్నారు. మొన్నటిదాకా అమ్ముదాం అంటే ఎవరు కొనేవాళ్ళు లేరు. అమరావతి చుట్టూ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సరే, అపార్ట్మెంట్ అయితే ఎస్ఎఫ్టీకి 3,000-3,500 చెప్తున్నట్టున్నారు. అది పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా 1,500 రూపాయలు 2,000 రూపాయలు కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు అమరావతిలో. కానీ ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా మాకు సేవెస్ట్ ప్లేస్ అమరావతి, ఎందుకంటే గ్రోతింగ్ ఇప్పుడే గ్రోతింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు తక్కువ రేటు కొంటే 1 సంవత్సరం తర్వాత వాటిని వెంచర్ చేసినా లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టినా అవి ఎక్కువ రేటుకి అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది. మంచి బిజినెస్ అవుతుందని చాలామంది ఏపీకి సంబంధించిన వాళ్ళు భావిస్తున్నారు. నేను కొంతమందితో నాకు తెలిసిన ఏపీ బిల్డర్స్ మన తెలంగాణలో వ్యాపారం చేసే వాళ్ళతో కొద్దిమందితో మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ అమరావతిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే మేము ఏపీలో ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళందరూ అక్కడ వ్యాపారం చేసేందుకు వాళ్ళంతా మక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ కన్నా అక్కడ బెటర్, అక్కడనే లాభాలు ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు అక్కడ గ్రోతింగ్ ప్లేస్ అని చెప్తున్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్గా అక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా చెప్తున్నారు. అక్కడ వ్యాపారస్తులు అంటే మన దగ్గర వ్యాపారస్తులే, మన దగ్గర వ్యాపారం చేసిన వాళ్ళే. ఇక్కడ పెట్టుబడి ఎక్కువ పెట్టాలి, ఏపీలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ బిజినెస్ చేస్తూ ఇక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువ, మళ్ళీ ఏపీలో ఇప్పుడు అంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసి ఉండడం కూడా ఒక పాజిటివ్ చర్చ ఒకటి జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో. ముఖ్యంగా ఏంది ఆ చర్చ అంటే ఇప్పుడు ఎన్డీఏలో శాసించే స్థాయిలో ఉన్నాడు చంద్రబాబు. ఎన్డీఏలోనే ఉత్తగా ఎన్డీఏలో చేరి ఉండడం కాదు, ఎన్డీఏను శాసించే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పుడు ఏంది, రాష్ట్రానికి ఏం కావాలనో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలనో అవసరమైతే డిమాండ్ చేసి సాధించేంత పవర్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. మొన్న ఒక పేపర్లో చూసిన, టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసి ఒక పేపర్లోనే గుజరాత్లో ఉన్న కంపెనీలు గుజరాత్తో పోటీ పడే విధంగా ఏపీని సిద్ధం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్లో ఉన్న చాలా కంపెనీలు పెట్టుబడులు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని దానిలో రాసిండ్రు. అట్లాంటి కంపెనీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏని ఒప్పించి తీసుకొస్తారు అనేది ఒక చర్చ. ఆ స్కోప్ కూడా కనిపిస్తుంది. అది సాధ్యంగానే అంశంగా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన 5 మండలాలు, భద్రాచలం దగ్గర 5 మండలాలే మీరు ప్రమాణ స్వీకారం చేసే కన్నా ముందు నాకు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. 2014లో ఎన్డీఏతో అప్పుడు మోడీతో అమిత్ షాతో మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు బయటపెట్టిండ్రు. ఇదంతా చూస్తే అప్పుడు అవసరం లేదు చంద్రబాబు నాయుడుతో, నిజానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం లేని టైంలోనే చంద్రబాబు నాయుడు చెప్తే అప్పుడు బీజేపీ వాళ్ళ నేతలు విన్నారంటే ఇప్పుడు అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చాలా అవసరం ఉంది ఎన్డీఏకి. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఉండదు. కాబట్టి చాలా కంపెనీలను ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు లేకపోతే వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న కంపెనీలను తమ వైపు తిప్పుకునే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది గ్రోత్ ఇంజన్గా ఏపీ కనిపిస్తుంది. సేమ్ టైం తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయి దాదాపు 8 నెలలు అయింది. 8 months. అసెంబ్లీ ఎలక్షన్స్కు 2 నెలల ముందు నుంచి జీరో అయిపోయింది మార్కెట్. ఇక్కడ ఇండివిజువల్ ప్లాట్స్ కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు. చాలా వెంచర్స్లో ప్లాట్లు మిగిలిపోయినాయి. హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్స్ కట్టే ఏరియాలు, ఇటు మణికొండనో లేకపోతే మాదాపూరో, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెద్ద కంపెనీలు 1000 కోట్లు పెట్టి కడితే అవి కొనేవాళ్ళు లేరు. పిట్టలు గుడ్లు పెట్టే పరిస్థితులకు వచ్చినాయి. అవి 10,000 12,000 ఎస్ఎఫ్టీ చెప్పిన వాళ్ళు ఇప్పుడు 8,000 7,000కు కొంటే అమ్ముతామంటున్నారు. కొనేవాళ్ళు లేరు. రియల్ ఎస్టేట్ డమాలన్న తెలంగాణలో. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకో నమ్మకం కలుగుతలేదు రియల్ ఎస్టేట్ విషయంలో. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, లేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని కామెంట్స్ రియల్ ఎస్టేట్ కుదేలు కావడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫార్మాసిటీ మొత్తం రద్దు చేసామనేసరికి ఈ హైవే మొత్తం, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఇవన్నీ మొత్తం
అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు మొత్తం జీరో అయిపోయినాయి. అక్కడ అక్కడ అక్కడొకటి ఇక్కడొకటి ఎక్కడ అమ్మే కొనుగోలు అమ్మకాలు జరుగుతున్న వెంచర్లు కూడా జీరో అయిపోయినాయి ఆ ఒక్క కామెంట్తో. ఇక ఇటు శంషాబాద్ ఏరియా మొత్తం ఇప్పుడు జీరో ఉంది. మొత్తం సిటీ నలుగు పక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమీ లేదు. కొత్తగా వెంచర్లు ఎవరు వేస్తలేరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. పాతవి అప్పట్లో ఆగినవి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు ఇప్పుడు. రిజిస్ట్రేషన్లు ఎందుకంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ల రేటు పెరుగుతుంది, భూముల రేట్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొద్దిగా ఆగిపోయినవి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్న అపార్ట్మెంట్స్ అవి ఇవి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కానీ కొత్తగా కొనుగోలు ఆగిపోయినాయి, కొత్తగా కొనేవాళ్ళు ఎవరు లేరు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మందంగించిన ఈ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రోత్ ఇంజన్ లాగా కనిపించడం అమరావతికి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ప్లస్ ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగడానికి దోహదపడే అంశాలపై నా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు ఇప్పటిదాకా కూడా. సెంట్రల్లో ఎన్డీఏ ఉంది. ఒకవేళ సెంట్రల్లో ఇండియా గవర్నమెంట్ వచ్చింటే ఇక్కడ స్కోప్ దొరికేది మనకు, అది రాలేదు. ఇప్పుడు ఏపీలో ఇక్కడ వ్యాపారస్తులంతా ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ వ్యాపారాలు చేసేందుకు అంత సన్నద్ధం అవుతున్నారు, అంత సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం అటు వ్యాపారం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఏపీని డెవలప్ చేసేందుకు చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చింది, మళ్ళీ ఒక అవకాశం. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏపీ డెవలప్మెంట్ అని ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఏపీ డెవలప్మెంట్ అనేది ఆయన ఒక ఫస్ట్ ఎజెండాగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ డమాలనడం, అటు రియల్ ఎస్టేట్ కనిపిస్తుండడం, వ్యాపారస్తులంతా అటువైపు చూస్తుండడం, హైదరాబాద్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో అన్న ఒక భయం స్టార్ట్ అయింది. నిజానికి హైదరాబాదు ఎక్కడ ఎలాంటి వ్యాపారాలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినా హైదరాబాద్లో ఒక స్టాండర్డ్ బిజినెస్ ఉంటుంది ఎప్పుడు కూడా. నిజానికి హైదరాబాద్ అనేది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడ భౌగోళికంగా కానీ ఇక్కడ వ్యాపార రీత్యా కానీ హైదరాబాద్ అనేది ఒక జనసాంద్రత ఎక్కువ ఉండడం కానీ, హైదరాబాద్కు ఉన్న బెటర్ నేమ్ కానీ, ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం లేకపోవడం కానీ, ఇట్లాంటివి హైదరాబాద్కు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పుడు కాదు ఇంకా కొన్ని రోజులకైనా బిజినెస్ జరగవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియో నేను వివరిస్తున్నా. ప్రస్తుతం ఉన్న పొజిషన్ హైదరాబాద్ దేనిలో తక్కువ కాదు. కానీ ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందో, ఎక్కడైతే వ్యాపారాలు ఎక్కువ లాభాలు వస్తాయో వ్యాపారస్తులందరూ అటువైపు పోతారు. ప్లస్ అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా కొద్దిగా నమ్మకం కలిగించే విధంగా కనపడుతుంది. మన దగ్గర కొత్త గవర్నమెంట్, కొత్త ముఖ్యమంత్రి, ఆల్రెడీ మన రాష్ట్రం దివాలా తీసిందని ఒక ముద్ర వేయడం కొత్త గవర్నమెంటు, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇది కేవలం అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు విమర్శలు మాత్రమే కాదు, ఇది తెలంగాణ మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అప్పుల గురించి మాట్లాడడం, దివాలా తీసింది తెలంగాణ అనడం, ఇవన్నీ కూడా ఎవరైనా పెట్టుబడి పెట్టే వాళ్ళు భయపడతారు. ఇట్లాంటి రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా, ఎందుకో ఒక గాంభీర్యం కనిపిస్తలేదు. తెలంగాణ గాంభీర్యం మిస్ అయింది అనేది ఒక చర్చ ఉంది మార్కెట్లో. తెలంగాణ గాంభీర్యం ఎందుకో ఎక్కడో పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆ గాంభీర్యం కనబడుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. ఇక దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ముందు చాలామంది అయితే వ్యాపారస్తులు చాలామంది వెళ్ళిపోయినరు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా చెక్ చేయొచ్చు. చాలామంది వ్యాపారస్తులు ఏపీలో బిజినెస్ కరెక్ట్ ఇప్పుడు అంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ వచ్చే సమస్యలను ప్రభుత్వం ఎట్లా ఫేస్ చేస్తుంది, తెలంగాణ కూడా గ్రోత్ ఇంజన్గా కనబడేందుకు ఏమేమి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.